అందుకనే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలుగదు. నిజంగా తండ్రి ఎప్పుడు ఆనందపడతాడండి, తల్లి ఎప్పుడు ఆనందపడుతుంది అంటే ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు పొగుడుతారు, వీళ్ళ ముత్తాత ఎంతో గొప్పవాడరా, వీళ్ళ తాత ఎంతో గొప్పవాడరా, వీళ్ళ నాన్న కూడా గొప్పవాడు, అందుకే వీడు పుట్టాడు అంటారు. అదే వాడు భ్రష్టుడైనాడు అనుకోండి, పబ్లిక్ ఏమంటారు, వీళ్ళ ముత్తాత ముదరష్టుడురా, వీళ్ళ తాత త్రాష్టుడురా, వీళ్ళ అయ్య భ్రష్టుడురా, ఈ దిక్కుమాలిన వాడు పుట్టక ఎవడో పుడతాడు. ఎవడో ఇన్విటేషన్ తీసుకొని పిలవటానికి వెళ్ళాట. వెళితే ఆ హోస్టు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయినట్ట వీడిని చూసి, ఏదో తీసుకొని తలపేసుకోవచ్చు కదా. వాడు అన్నట్ట, ఏరా మంచివాళ్ళు ఎవరు దొరకలేదా, నిన్ను పంపించారు అన్నట్ట. వాడికి ఎక్కడ గాలాలో అక్కడ గాలింది. వాడు ఊరుకుంటాడా, ఏం చేస్తామండి, మంచి వాళ్ళంతా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నన్ను మీ దగ్గరికి పంపించారు, ఇప్పుడు ఇలా కానివ్వండి. ఇంక ఇంతకంటే చెప్పటం కూడా కష్టమే, ఎందుకు అనవసరంగా ఒకటని రెండు అనిపించుకోవటం. అందుకని సంస్కృతంలో భర్తృహరి ఒక శ్లోకం చెప్తారు, ఆకాశవాణి బాగా ఉన్న రోజుల్లో మేము విన్నాం. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎంత బాగుండేది అప్పట్లో రేడియో, ఉదయం 6 గంటలకి. ఇప్పుడేం లేదు, కొంపలో 4 ఉంటే 8 సెల్లు వస్తున్నాయి ఆ కొంపల్లో.